ఎన్నికల విజయాల్లో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఈసారి ఎన్నికలు కాస్త టఫ్గానే ఉన్నాయి. వైసీపీకి తిరుగులేని మెజార్టీ ఇచ్చిన 2019 ఎన్నికలలో టీడీపీ నుండి గెలిచిన కొద్ది మందిలో గంటా ఒకరు. అంతటి ఎదురుగాలిని కూడా తట్టుకుని గెలిచిన నాయకుడు ఆయన. సాధారణంగా గంటా ఎన్నికలకు ముందే గెలిచే పార్టీలో జంప్ చేస్తారు. కానీ గత ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారకుండా టీడీపీలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన టీడీపీలోనే ఉన్నారు. అయితే ఆయన తాను గతంలో పోటీ చేసిన భీమిలి నుండి కానీ, సిట్టింగ్ స్థానం వైజాగ్ నార్త్ నుండి కానీ పోటీ చేయాలని అనుకుంటున్నారు. 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా కాలంగా సైలెంట్గా ఉన్నప్పటికీ గత 6 నెలలుగా ఆయన స్పీడ్ పెంచారు. అయితే టీడీపీ అధ్యక్షుడు ప్రకటించిన తొలి జాబితాలో గంటా పేరు లేకపోవడంతో ఆయన కాస్త టెన్షన్ పడుతున్నారు. గంటాను వైసీపీ మంత్రి ఉత్తరాంధ్రలో కీలక నేత అయిన బొత్స సత్యనారాయణపై పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. కాపుల్లో పట్టున్న బొత్సపై కాపు నేతే అయితే గంటా అయితేనే కరెక్ట్ అనే భావనలో టీడీపీలోని చాలామందిలో ఉంది. అయితే బొత్స ఈసారి తన సిట్టింగ్ స్థానం చీపురుపల్లి నుండి పోటీ చేస్తారా, లేదంటే తన భార్య విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేస్తుండటంతో ప్రభావం చూపించే రాజకీయ ప్లానింగ్తో విశాఖ జిల్లా నుండే పోటీ చేస్తారా అనేదే చూడాలి. బొత్స చీపురుపల్లి నుంచి పోటీ చేయకపోతే భీముల నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. వైసీపీ కూడా ఇంతవరకు బొత్స ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది తేల్చలేదు. దీంతో వ్యూహాత్మకంగానే చంద్రబాబు కూడా చీపురుపల్లి భీముల సీట్లు ఖాళీగా ఉంచి గంటాను ప్రిపేర్ చేస్తున్నారని వినిపిస్తుంది. అయితే గంటా మాత్రం బొత్సపై పోటీ చేయడానికి సిద్ధమే అయినప్పటికీ చీపురుపల్లిలో అయితే పోటీ చేయడానికి ఆసక్తిగా లేరని తెలుస్తుంది. బొత్స భీమిలిలో పోటీ చేస్తే తాను ఆయనపై పోటీ చేయడానికి సిద్ధమేనంటున్నారు గంటా. అదే సమయంలో తనకు ఏ ఇబ్బంది లేకుండా సిట్టింగ్ స్థానం వైజాగ్ నార్త్ అయితే మరీ మంచిదనే ఉద్దేశంలో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా దాదాపు 2.5 దశాబ్దాల కాలం ప్రజల్లో ఉన్న వ్యక్తి. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి అనకాపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో పీఆర్పీలో చేరారు. 2009లో పీఆర్పీ టికెట్పై అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. ఇక్కడ ఆయనకు మరో అంశం కలిసి వచ్చింది. పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడంతో రాష్ట్ర మంత్రిగా అవకాశం వచ్చింది. ఆ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఉనికిని కోల్పోవడంతో గంటా తిరిగి సొంత గూటికి చేరారు. టీడీపీ తరపున భీమిలి టికెట్ సాధించి 2014లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాకుండా చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కూడా సంపాదించారు. తిరిగి 2019లో ఎన్నికలలో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇప్పుడు తమ పార్టీ అధికారంలో లేనందున ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. ఈసారి జనసేనతో పొత్తు ఉండటంతో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో గెలిస్తే మంత్రి పదవి గ్యారంటీ. అందుకే గంటా కూడా చీపురుపల్లి వంటి రిస్క్ ఎందుకనే ఉద్దేశంలో ఉన్నారంటున్నారు అనుచరులు.